క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ ప్రభువున యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. క్రీస్తు సంఘమే అదే నిజమైన సంఘము అని మనం ఎలా చెప్పగలము అనంటే ఈ ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. వ్యక్తుల పేర్ల మీద ఉన్నాయి, మనుషుల పేర్ల మీద ఉన్నాయి, స్థలాల పేర్ల మీద ఉన్నాయి, ఊర్ల పేరు మీద ఉన్నాయి, దేశాల పేర్ల మీద కూడా ఉన్నాయి, జంతువుల పేర్ల మీద కూడా ఉన్నాయి. కానీ పూర్వకాలంలోనే ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అని చెప్పాడు. అది ఒక రాజ్యము అంటే ఒక సంఘము. ఆ సంఘము క్రీస్తు సంఘము అని మనకి బైబిల్లో మనకు ఆధారాలు ఉన్నాయి. మిగిలిన ఏవైనా కానీ మెథడిస్ట్ కానీ, ఆర్సీఎం కానీ, లూథరన్ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, పెంటెకోస్ట్ కానీ అన్నీ వీటిని గురించి మనం చూస్తే ఎక్కడా కూడా వీటిని గురించినటువంటి రుజువులు దాఖలాలు ఎక్కడా కూడా లేవు సంఘము అన్నని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నా సంఘాన్ని కడతాను అన్నాడు. అదే క్రీస్తు సంఘం. స్వయాన ఆయన నోటితోనే తన శిష్యులతో చెప్తున్నాడు. అపోస్తలులో అగ్రగణ్యుడు, సంఘానికి ఒక స్తంభముగా ఉన్నటువంటి పేతురు గారితోనే ఆయన మాట్లాడటం జరిగింది. ఏమని మాట్లాడుతున్నారు అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఈ జనులు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అన్నని తన శిష్యులతో మాట్లాడినప్పుడు కొందరు ఏలియా అన్నారు, కొందరు యోహాన్ అన్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అని అన్నారు, మరి కొందరు ఇంకా ఎక్సెట్రా ఇలా కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పారు. సరే, వారు ఏమనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ అసలు ముందుగా మీరు నన్ను వెంబడిస్తున్నారు, మీరేమనుకుంటున్నారు నా గురించి అని ప్రభువు అడిగినప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు అనంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని అన్నాడు. వెంటనే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటో ఒకసారి బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు పేతురు గారితో. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అన్నని చెప్పాడు. నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘము అని అన్నాడు, కానీ మా సంఘము అన్నది అనలేదు. నిజంగా చెబుతున్నానండి, ఈ ప్రపంచంలో 40,000 సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి సంఘాలు కానే కాదు. నా సంఘము అని అన్నాడు. ఏమండి, స్నేక్ చర్చ్ ఏంటి? స్నేక్ సంఘం ఏంటండి? పెంతెకోస్తు సంఘం ఏంటంటే? లూథరన్ ఏంటండి? లూథరన్ అనేది ఒక వ్యక్తి పేరు, పెంతెకోస్తు అనేది ఒక పండుగ పేరు, బ్యాప్టిస్ట్ అనేది బైబిల్లో చెప్పబడినటువంటి బాప్తిస్వానికి సంబంధించింది పేరు అది. కానీ ఈ పేరు పెట్టుకోవడానికి ఎందుకు మీకు అంత సిగ్గు? ఈ పేరు పెట్టుకోవడానికి, క్రీస్తు అని చెప్పుకోవడానికి ఎందుకు మీకు అంత బాధ ఎందుకు? మీరు నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు సంఘమే నిజమైన సంఘము. క్రీస్తు సంఘము అని ఎందుకు పిలవాలి అని అంటే, క్రీస్తు తన రక్తాన్నిచ్చి సంఘాన్ని కొన్నాడు, సంఘాన్ని స్థాపించాడు తన అమూల్యమైన రక్తంతో. అందుకే మనం దీన్ని క్రీస్తు సంఘము అని అంటున్నాం. రకరకాలు వారిని విమర్శించడం కాదు. ఎన్నో సంఘాలు ఉన్నాయి, అవన్నీ కూడా నిజం కాదు. నిజమైనది ఏంటి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిందే నిజాన్ని సత్యం అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటేనే సత్యము అబద్ధము చెప్పడు. కాబట్టి క్రీస్తునందు సహోదరులారా, సహోదరీమణులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ప్రకారం సంఘాన్ని స్థాపించిన వాడు క్రీస్తు. ఎలా స్థాపించాడు అని అంటే, తన రక్తాన్నిచ్చి సంఘాన్ని స్థాపించాడు. అమూల్యమైనటువంటి రక్తం, మనందరి పాపాల కొరకు చిందింపబడినటువంటి క్రొత్త నిబంధన రక్తం. ఆ రక్తంతో మనల్ని కొన్నాడు.
తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. ఇంత విషయాన్ని విడిచిపెట్టి, ఇంత సీరియస్ విషయాన్ని విడిచిపెట్టి సింపుల్గా ఏదైతే ఏమండి సంఘమే కదా అని అలాగేలాగా అంటారు. తప్పండి. మారాలి. క్రైస్తవులందరూ కూడా మారాలి. సత్యాన్ని బోధించాలి. మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అని అంటాడు ఎఫెసీ పత్రిక 4:15. క్రీస్తు సంఘమునని మనం ప్రకటించాలి. అలా ప్రకటించకుండా నేను వ్యక్తుల గురించి ప్రకటిస్తాను, ఆయన ఎట్లా చేశాడు, ఈయన ఎలా చేశాడు, ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడని చెప్పడం కంటే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలాగూ చేశాడు, మనందరి కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు అని బోధిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి మత్తయి సువార్త 16:18 ప్రకారం క్రీస్తు సంఘమే నిజమైన సంఘము. క్రీస్తు సంఘము అని పేరు ఎందుకు పెట్టాలి అని అంటే క్రీస్తు స్థాపించాడు కాబట్టి క్రీస్తు సంఘం అని పెట్టాలి. క్రైస్తవులందరూ తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకొని వారి జీవితాలను మార్చుకోవాలి. వారి పద్ధతులు, వారి ఆచారాలు అన్నిటినీ కూడా వ్యక్తుల మీద ఆధారపడక ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదనే ఆధారపడాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.